అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. నెక్స్ట్ కొట్టించాం మేడం, అదివరకు కూడా పాట్ చేస్తే మళ్ళీ మొన్ననే ఒక 70,000 దాకా నెక్స్ట్ కొట్టించాను మొత్తం రూమ్స్ అన్ని. ఒక రూమ్లో ఎంతమంది ఉంటారు? ఇంకో రూమ్ ఎక్స్ట్రా. ఇలా పెంచితే మనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తారు ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ పెంచితే వాళ్ళు పడుకోవడానికి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదివరకు ఇది స్లో 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 రెడీ ఉందా? బాగా పని చేస్తున్నాయి ఇవి అన్నయ్య, దీంతోనే చెప్తున్నారు మీ క్లాసెస్? చెప్పు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? నాకు తెలియదు, ఇది మీరు చెప్పాలి. క్లాసెస్ రాస్తారు సార్, లెసన్ చెప్పేటప్పుడు ఇక్కడ రాస్తారు. అంటే స్టోరేజ్ వాటర్ అంటే 1000 లీటర్స్ అన్నప్పుడు అది అయిపోగానే మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి. వేస్ట్ కావా సార్? బోర్వెల్ వాటర్ క్లీన్ చేసి రెగ్యులర్గా వాష్ చేసి. వాటర్ ప్రాబ్లం ఏం లేదండి? వాటర్ పర్లేదు మేడం, అంటే బోర్వెల్ వాటర్ ప్లస్ మున్సిపల్ వాటర్. వాటర్ కూడా వేస్ట్ అయిపోతుంది మేడం, కొంచెం వాళ్ళ ఇక్కడేమో ఓవర్ఫ్లో అయిపోతుంది. వాష్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, ప్లస్ మళ్ళీ వాడుతూ ఉంటారు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి? సీసీ ఫుటేజ్ ఉందండి. సీసీ ఫుటేజ్ ఉంది మేడం, కెమెరాస్ ఉంది. ఇటు ఒక 8, ఇటు ఒక 8. క్లియర్ చేయించేయండి ఇది. వాటర్ పిల్లలు స్నానాలు చేసినప్పుడు కడిగినప్పుడు అంటే ఇక్కడ కాంక్రీట్ వేస్తే అటు వెళ్ళిపోతాయి. రండి పిల్లలు రండి. ఏంటి ఎలా ఉన్నారు? ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాసులని బాగా అటెండ్ అవుతున్నావు. ఎంత వచ్చింది పర్సెంటేజ్? ఎన్ని లెసన్స్ అయిపోయాయి? 2 లెసన్స్, అన్ని లెసన్స్ అయిపోయాయి. ఇప్పుడు 6th క్లాస్. 5th క్లాస్లో ఎన్ని వచ్చాయి? ముందు కూడా ఇక్కడే చదివావా? 5th క్లాస్లో. అలా ఉంది మీకు హాస్టల్ అంతా? నువ్వే క్లాస్ బాబు? 10th క్లాస్. మరి బాగా చదవాలి మరి 10th క్లాస్ అంటే. లాస్ట్ ఇయర్ మనకి 70 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 70 పాస్ అయ్యారు. 580 టు హైయెస్ట్ మార్క్స్ అంటే 560 పైన వచ్చిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఓకే అంతా బాగా జరుగుతున్నాయి కదా క్లాసెస్? హాస్టల్ అంతా బాగుంది కదా? ఫుడ్, అకామిడేషన్, వాష్రూమ్స్. మరి బాగా చదువుకోవాలి. మరి మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాం. కూడా బాగుంది స్కూల్, మీ ఫుడ్ అంతా బాగుంది కదా? ఏం పెడుతున్నారు సాయంకాలం స్నాక్స్? టిఫను? మరి మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నారు? 4:30. సార్ లేపేస్తున్నారు అందరినీ? హాస్టల్ వార్డన్స్ అంతా నైట్ ఉంటున్నారా? నాకంతా ఓకే కదా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఏం లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఆర్ఓ ప్లాంట్ డేట్ ఎంత ఈరోజు? ఈరోజు నేను కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళినా సేమ్ ప్రాబ్లమే. మాట్లాడతాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో
తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదుల నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం. అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. జనాభాలో 50% ఉన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత, ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదుల నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం. అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. జనాభాలో 50% ఉన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత, ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను.